ఆయన అఘాయిత్యం చేశారో ఏం చేశారో వీడియోలు కూడా బయటకు వచ్చినాయి, ఆధారాలతో అమ్మ బయట పెడుతుంది. వచ్చినాయండి, మేము కూడా చూస్తున్నాం, తప్పలేదు, వచ్చినాయి, రాలేదని మేము అంటలే. అరవసేదరు ఒక్కడో 19 నెలలకే వాడు గడ్డి తింటే తిన్నాడేమో, అట్లాంటి వాడిని వెంటనే సస్పెండ్ చేస్తుందండి మా పార్టీ. కేసు నమోదు లోపల పెట్టించాలిగా, నమోదు చేయించాలిగా. నేను కొత్త చట్టాలు తెస్తాను పవన్ కళ్యాణ్ గారు, ఒక మహిళ మీద చూడాలంటేనే వణుకు పుట్టాలని కొన్ని చట్టాలు తెస్తాను. వణుకు పుట్టాలండి, ఉంది వణుకు పుట్టాలండి, వణుకు పుట్టాలి. కానీ వీళ్ళకేం తెలుస్తలేదు, వీళ్ళకి లేడీస్ ఎంత మోసం చేస్తున్నారో వీళ్ళకి తెలియట్లేదు. ఆ అమ్మాయి డబ్బు కోసం డిమాండ్ చేసింది, ఆల్రెడీ ఎంతోమందిని డిమాండ్ చేసింది. ఆ అమ్మాయిని అవన్నీ అరెస్ట్ చేయించాలి. ఎందుకు వేయించాలండి, ఎందుకు వేయించాలి? ఆ అమ్మాయి అన్న మంచిదాన్ని వేయిస్తారా? మంచి వాళ్ళకి వేయిస్తారండి. నువ్వు వెళ్ళు, నిన్ను ఎవడన్నా కదిలిస్తే వెంటనే రియాక్ట్ కంప్లైంట్ పెట్టు, అరెస్ట్ అయిపోతే అప్పుడు అడుగు. నువ్వు కారు ఎక్కడం ఏంటండి అర్ధరాత్రి వెళ్ళి? నీకు అవసరం ఏంటండి? వేరే మగవాడు కారు ఎక్కడం ఏంటండి? కిడ్నాప్ చేస్తారా? ఎవరిని కిడ్నాప్ చేస్తారా? కిడ్నాప్ చేసినట్టు తీయమనండి. కారు సరే బలవంతకరమే చేశారండి, సరే నిజమే ఒప్పుకుందాం. ఏది ఆ రోజు ఎవరు అంటే గోరంట్ల మాధవ్ చేసినట్టు. గోరంట్ల మాధవ్ అసలు బట్ట లేకుండా అనకూడదు మీతోటి. వాళ్ళ పాలనలో కూడా మమ్మల్ని బయట తినేయండి. మీరు ఇదే చెప్పొద్దు, మీరు ఇదే చెప్పొద్దు. సంవత్సరాలు 6 నెలలు చేస్తారండి, 100% చేస్తారు. చట్ట ప్రకారంగా శిక్ష ఎవరికైనా పడుద్దండి, ఆవిడ ఎంతలో ఆవిడైనా పడుద్ది. మీరు చెప్పేది నేను చెప్పేది మీరు వినండి. 6 నెలల్లో 5 సార్లు ఆపరేషన్ చేయించుకున్న ఆడదాన్ని ఎక్కడ చూడలేదండి. 19 నెలల్లో ఆ హాస్పిటల్లో తీసుకురమ్మనండి. ఏ హాస్పిటల్లో చేయించుకుందో? చేయటం తప్ప కాదా? చేయటం తప్పే, చేయటం తప్పు. ఉండండి, నేను ఒక మాట చెప్తాను అండి, చేయటం తప్పని కాదని నేను అంటలేదు. ఇప్పుడు ఆ రోజు గోరంట్ల మాధవ్ చేశాడు, రాంబాబు గారు ఏమన్నాడండి? వాళ్ళ 5 చేశారు, వాళ్ళు చేశారు కనుక 151 నుంచి 11 ఇచ్చారు. మేము ఆ మనిషిని యాక్సెప్ట్ చేస్తే రుజువులు తీసి మొత్తం సాక్ష్యాధారాలు తీసి వీడియోలు బయటకు వస్తే ఇంకంతకన్నా రుజువులు ఏం కావాలండి? లేదండి, తనకి ఇష్టమై వెళ్ళిందండి. ఈరోజు ఏం చేస్తున్నారో తెలుసా? వెళ్తున్నారు, నేను లేడీనేనండి, నేను అనకూడదు, వెళ్తున్నారు, డబ్బు కోసం పంపిస్తున్నారు. వెనకాల పేటిఎం బ్యాచ్ ఉంటుంది, డబ్బు కోసం పంపిస్తున్నారు. 25 కోట్లు డిమాండ్ చేసింది. ఆ 25 కోట్లు ఇస్తే నీకు ఓకేనా? 500 వీడియోలు ఉన్నాయండి అమ్మ దగ్గర, 500 వీడియోలు ఉన్నాయి. 500 వీడియోలు తీసేదాకా ఆడద ఏం చేస్తుంది? నేను ఒక ఆడ కూతుర్నే అండి, మీరున్నారు, ఇంకొకళ్ళు ఉన్నారు. ఏమ్మా అని సంథింగ్గా రాంగ్గా పలకరించినప్పుడు వెంటనే కేసు బుక్ చేయాలిగా. 500 వీడియోలు, 5 కడుపులు 6 కడుపులు ఇవన్నీ తీయించుకునేదాకా నువ్వేం చేస్తున్నావు? అంటే నీకు డబ్బు కావాలా? నీకు 25 కోట్లు కావాలా? నీ డబ్బు ఇస్తే నీకు ఓకేనా? డబ్బు ఇవ్వకపోతే వద్దా? నిన్ను ఎవరు ఆడిస్తున్నారు? అది నా వాయిస్ కాదంటున్నావు, మరి నీ వెనకాల ఎవరున్నారు? నీ వాయిస్ కానప్పుడు నువ్వు ఆ మనిషి దగ్గరికి వెళ్ళలేదని అంటాం మేము. అది తీయమనండి. 25 కోట్లు ఎందుకు వచ్చిందో ఆ వాయిస్ బయటికి ఎందుకు అడుగుతుందో, నా వాయిస్ కాదంటుంది. నీ వాయిస్ కాకపోతే అసలు నీతో అబ్బాయి తప్పు చేయలేదని అంటామండి మేము.